హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, వీర ధీర సూరన్. ఈ ఫిల్మ్ థియేటర్స్ లో కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఈ జనవరి మంత్ ఎండ్ వీక్ లో మనకి రిలీజ్ చేయట్లేదు. న్యూ డేట్ వచ్చేసి మార్చ్ 27th ఈ ఫిల్మ్ థియేటర్స్ లో రిలీజ్ ఉంటుంది. ఇందులో చియాన్ విక్రమ్, దూషరా విజయన్ అండ్ ఎస్జే సూర్య గారు యాక్ట్ అయితే చేశారు. సో మూవీ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ గా తీసుకొని వస్తున్నారు. నెంబర్ 2, డిస్నీ ప్లస్ హాట్స్టార్ మరొక మలయాళం సిరీస్ అయితే అనౌన్స్ అయితే చేశారు. అదే లవ్ అండర్ కన్స్ట్రక్షన్. ఈ సిరీస్ వచ్చేసి రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఉండబోతోంది. ఇందులో నీరజ్ మాధవ్ అండ్ గౌరీజీ కిషన్ లీడ్లో యాక్ట్ అయితే చేశారు. సో ఇప్పుడు ప్రెజెంట్ ఫస్ట్ లుక్ పోస్టర్ కమింగ్ సూన్ అని చెప్పేసి రివీల్ అయితే చేశారు. టోటల్ 7 ఇండియన్ ఆడియోస్లో ఈ సిరీస్ తీసుకొని వస్తున్నారు. మనకి త్వరలో లైక్ ఫిబ్రవరి మంత్లోనే డేట్ కన్ఫర్మేషన్ అయితే ఉండవచ్చు. హాట్స్టార్లో ప్రీమియర్ చేస్తున్నారు. నెంబర్ 3, లూసిఫర్ 2. ఈ ఫిలింలో టొవినో థామస్ కూడా యాక్ట్ చేసినట్టు తన క్యారెక్టర్ లుక్ అనేది రివీల్ చేశారు. తన క్యారెక్టర్ పేరు వచ్చేసి జతిన్ రామదాస్. ఇందులో మోహన్ లాల్ గారు అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ మెయిన్ లీడ్ గా యాక్ట్ అయితే చేశారు. తెలుసు కదా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ ఫిల్మ్ కి డైరెక్టర్. అండ్ మూవీ థియేటర్స్ లో కన్ఫర్మ్ చేస్తున్నారు మార్చ్ 27th. సో మార్చ్ 27th కి ఈ ఫిల్మ్ థియేటర్స్ లో వస్తుంది. ఇందులో ఎలాంటి మార్పు అయితే లేదు. నెక్స్ట్ నెంబర్ 4, నాగశౌర్య అప్కమింగ్ ఫిలిం నుంచి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేశారు. మూవీ టైటిల్ బ్యాడ్ బాయ్ కార్తిక్. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ ఎంటర్టైనర్ గా తీసుకుని వస్తున్నారు. మూవీలో ఫీమేల్ లీడ్ లో తిను డెబ్యూట్ అనుకుంటా, స్టారింగ్ నిధి అండ్ మూవీకి డైరెక్టర్ రామ్ దేశినా. సో ఈ ఫిలిం వచ్చేసి ఈ 2025 ఇయర్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మూవీ షూటింగ్ వర్క్ అనేది ప్రెజెంట్ జరుగుతుంది. నెంబర్ 5, ది రాజా సాబ్. ఈ ఫిలిం నుంచి కరెంట్ స్టేటస్ వచ్చేసి ప్రెజెంట్ టీమ్ వచ్చేసి కొన్ని షెడ్యూల్స్ అనేవి చేస్తున్నారు. ఇది ఫైట్ కి సంబంధించి సీన్స్ అనేవి షూట్ అయితే చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ గారు జాయిన్ అయితే కాలేదు. ప్రభాస్ గారి నుంచి ఈ మూవీలో ఇంకా 10 days వరకే షూటింగ్ బ్యాలెన్స్ అయితే ఉందంట. ఈ 10 days కానీ అయిపోయినట్టయితే మూవీ నుంచి టోటల్ వర్క్ అయితే అయిపోయినట్టు, ఒక పాటలు తప్ప ఇంకా పాటలు అయితే షూట్ అయితే చేయలేదంట. సో ప్రభాస్ గారి 10 days షెడ్యూల్స్ వచ్చేసి ఫిబ్రవరి మంత్లో ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఇంకా సాంగ్స్ అయితే షూట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇదంతా అయ్యేటప్పటికి దాదాపుగా సమ్మర్ అయితే పడేలాగైతే ఉంది. సో సమ్మర్కి టోటల్ వర్క్ షూట్ కంప్లీట్ చేసుకొని మనకి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేలాగైతే ఉన్నారు. అయితే మనం రాజా సాబ్ మూవీ వచ్చేసి దిస్ ఇయర్ సెకండ్ హాఫ్లోనే చూస్తాము. బిగ్ ఫెస్టివల్కి ఈ ఫిల్మ్ని దింపుతారు. మారుతి గారి మూవీ అనగానే మనకి ఎక్కువ టైం తీసుకోరు, త్వరగానే మూవీ అనేది తీసుకొని వస్తారు అనుకుంటే ఈ మూవీకి వచ్చేసి ఇప్పటివరకు 1.5 year టైం అయితే తీసుకున్నారు. మరి ఇంకా ఎంత టైం తీసుకొని ఎప్పుడు మన ముందుకు తీసుకొని వస్తారు? సంథింగ్ ఈసారి మారుతి గారు ఒక సరికొత్త న్యూ వరల్డ్ అనేది మన ముందుకు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. బట్ అది ఎంత మంచిగా ఉంటుందో చూడాలి మనం తెర మీద. దిస్ ఇయర్ సెకండ్ హాఫ్లోనే ఈ ఫిలిం మనం బిగ్ స్క్రీన్లో చూడబోతున్నట్టున్నాం. నెంబర్ 6, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. ఇందులో వెన్నెల కిషోర్ అండ్ అనన్య నాగల్ల మెయిన్ లీడ్ లో యాక్ట్ అయితే చేశారు. మూవీ మనకి రీసెంట్ గానే థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఈ మూవీ వచ్చేసి కామెడీ అండ్ క్రైమ్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా తీసుకొని వచ్చారు. ఎవరైనా ఈ ఫిల్మ్ థియేటర్స్ లో చూస్తున్నారా గైస్? మీకు ఎలా అనిపించిందో 1 word రివ్యూ కామెంట్ లో డ్రాప్ చేయండి. సో నేనైతే చూడలేదు. మనకి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ లో చూడడానికి అయితే వస్తుంది. జనవరి 24th మనకి ఈటీవీ యాప్లో ఈ ఫిల్మ్ చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 7, సిబి స్ట్రైక్ ది ఇంక్ బ్లాక్ హార్ట్. ఇది HBO Max అండ్ BBC వారి ఒరిజినల్ సిరీస్లో టోటల్ 4 episodes వరకు అయితే ఉన్నాయి. ఇది క్రైమ్ మిస్టరీ అండ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ఈ సిరీస్ని నౌ ఇండియాలో మనకి జియో సినిమాలో ప్రీమియర్ అయితే చేస్తున్నారు. డబ్బుడ్ వర్షన్స్లో లైక్ 5 ఇండియన్ ఆడియోస్ వచ్చేసి ప్రీమియర్ అయితే ఉంటాయి. జనవరి 24th ప్రీమియర్ స్టార్ట్ అయితే ఉంటుంది. మనకి వీక్లీ ఎపిసోడ్స్ ఈ సిరీస్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 8, మద్దగజ రాజా. ఇది కామెడీ, రొమాంటిక్ అండ్ యాక్షన్ డ్రామా ఫిలిం. మనకి రీసెంట్ గానే సంక్రాంతికి తమిళ వర్షన్ థియేటర్స్ లో రిలీజ్ చేశారు కదా. విశాల్, అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్, సంతానం, సోను సూద్ ఇంకా ఆర్య గారు ఒక స్మాల్ కేమియో అనేది చేశారు. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం అయితే నేను చూశాను తమిళ వర్షన్లోనే. మూవీ అయితే కామెడీ పరంగా బాగుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో డెడ్ బాడీతో ఒక సీన్ అయితే ఉంటుంది. అదైతే ఇంకా టాప్ నాచ్ అని చెప్పవచ్చు. నేను మీకు వీక్ లిస్ట్లో డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం ప్లాన్ చేయవచ్చు అని చెప్పాను కదా. అయితే ఇక్కడ ఫస్ట్ థియేటర్స్లోనే ఈ ఫిలిం వచ్చేసి ప్లాన్ చేసేసారు. మనకి జనవరి 31st ఈ ఫిలిం థియేటర్స్లో తెలుగు వర్షన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఎవరైనా థియేటర్స్లో చూడాలనుకుంటే ఈ ఫిల్మ్ని ట్రై అయితే చేయవచ్చు. బట్ జస్ట్ కామెడీ కోసం మాత్రమే. లేదంటే ఓటీటీ ప్లాట్ఫామ్లో అయినా ఈ ఫిలిం అయితే మీరు వాచ్ చేయవచ్చు.
నెంబర్ 9 తండేల్. ఇప్పటివరకు మూవీ నుంచి 2 సాంగ్స్ వరకు వచ్చున్నాయి. అందులో బుజ్జి తల్లి సాంగ్ వచ్చేసి సూపర్ డూపర్ హిట్ అయితే అయింది. నౌ టుడే వచ్చేసి థర్డ్ సింగిల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ పాటికి రిలీజ్ అయ్యి ఉంటుంది. మీరు ఇంకా చూడకపోతే వెళ్ళి వాచ్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 10 ది టెస్ట్. ఈ ఫిలిం వచ్చేసి స్పోర్ట్స్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. ఫస్ట్ ఈ ఫిలిం థియేటర్స్ లోనే ప్లాన్ చేశారు. మనకి ఇటీవలే ఒకసారి న్యూస్ అయితే వచ్చింది, డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ఫామ్ కి ఇస్తున్నట్టు. నౌ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ కి ఇచ్చేసి టోటల్ డీల్ కూడా ఫినిష్ అయితే అయిపోయింది. ఇందులో మాధవన్ గారు, సిద్ధార్థ్, నయనతార అండ్ మీరా జాస్మిన్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం మనకి డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. సో ఆల్ కన్ఫర్మేషన్స్ అయితే అయిపోయాయంట. మనకి ఈ ఫిలిం వచ్చేసి ఏప్రిల్ ఆర్ మే మంత్లో డేట్ కన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. వెయిట్ చేయండి, దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది. నెంబర్ 11 లూసిఫర్ 2 మూవీ నుంచి టీజర్ కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. జనవరి 26 ఈవినింగ్ 6 PM టీజర్ లాంచ్ అయితే ఉంటుంది. నెంబర్ 12 పర్దా. సినిమా బండి మూవీ తీసిన డైరెక్టర్ నుంచి ఈ అవుట్పుట్ అయితే వస్తుంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ అండ్ దర్శన రాజేంద్రన్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. సో టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. చూడడానికి డీసెంట్గా బాగుంది. ఒక డార్క్ డ్రామా అనేది మనం చూడబోతున్నాం. ఈ ఫిలిం థియేటర్స్లో మనకి త్వరలోనే తీసుకొని వస్తున్నారు. నెంబర్ 13 డిడి నెక్స్ట్ లెవెల్. సంతానం నుంచి దిలుకు దుడ్డు మరొక న్యూ పార్ట్ అనేది అనౌన్స్ అయితే చేశారు. ఫస్ట్ లుక్ అయితే వచ్చింది. సో ఈ ఫ్రాంచైజ్ లో మనం లాస్ట్ గా వచ్చేసి డిడి రిటర్న్స్ అయితే చూసాము. ఈ ఫ్రాంచైజ్ వచ్చేసి చూడడానికి పర్లేదు, కామెడీ పరంగా మన ముందు తీసుకొని వస్తారు, బాగుంటాయి. ఇప్పుడు మరొక న్యూ పార్ట్ అనేది అనౌన్స్ చేశారు. డైరెక్టర్ ప్రేమ్ ఆనంద్. ఇందులో సంతానం, గౌతమ్ వాసుదేవ్ మీనన్ అంటే సెలవ రాఘవన్ గారు యాక్ట్ అయితే చేస్తున్నారు. మరొక న్యూ స్టోరీతో ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ చేయడానికి మన ముందుకైతే వస్తున్నారు. ఈ ఫిలిం థియేటర్స్ లో మే మంత్ లో రిలీజ్ ఉంటుంది. నెంబర్ 14 గేమ్ చేంజర్. రామ్ చరణ్ అండ్ కీరా అద్వానీ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన ఈ ఫిలిం యాక్షన్ అండ్ పొలిటికల్ డ్రామాగా తీసుకొని వచ్చారు. ఇక్కడ ఫ్రెండ్స్ అన్అఫీషియల్ గా వచ్చే టైం అయితే అయిపోయింది. ఇక్కడ మనకి ఈ ఫిలిం నుంచి ఒరిజినల్ హెచ్డి అండ్ 4Kలో రిలీజ్ చేసేబోతున్నారు. అందరూ ఓటీటీ ప్లాట్ఫామ్లోనే చూడరు, ఇలా చెప్తున్నానని చెప్పేసి మీరు ఈ ఇన్ఫర్మేషన్ని రాంగ్ అయితే తీసుకోబాకండి ఫ్రెండ్స్. కొందరు ఓటీటీ ప్లాట్ఫామ్కి వస్తే చూద్దామని అయితే ఉంటారు, వాళ్ళకి లాగిన్స్ అయితే ఉంటాయి. సో కొందరు ఫ్రీగా అయితే వాచ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసమే ఇది నేను స్పెషల్గా చెప్తున్నాను. సో ఈ ఫిలిం మనకి గేమ్ చేంజర్ 4Kలో వచ్చేసి వస్తుంది. వెయిట్ చేయండి, ఇంకా రాలేదు. రాగానే ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్లో మీకు నేను అప్డేట్ చేస్తాను, అలానే వీడియోలో కూడా చెప్తాను. సో ఈ సండే లోపల ఈ ఫిలిం మనకి వచ్చేయచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.